హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు క్యాటరింగ్ వాళ్ళు చేసే బీరకాయ టమాటో పచ్చడిని చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చేయటం. ఈ పచ్చడిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకున్నామంటే మంచి రుచిగా వస్తుందండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా లేతగా ఉన్న బీరకాయలని తీసుకోవాలండి. ఇవైతే 300 గ్రాములు ఉన్నాయి. మీడియం సైజ్వి 3 టమాటాలు తీసుకోవాలి. మీకు పెద్దవైతే 2 సరిపోతాయండి. మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు వేసుకోండి. కారంకి సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు, నేనైతే ఒక 6 మిరపకాయలు తీసుకున్నాను. బీరకాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇలా ముక్కలు కట్ చేయాలి మీడియం సైజ్ కింద. ఇవి చేదో పండో చూసుకోవాలండి. టమాటాలు కూడా శుభ్రంగా కడిగి మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగేసి కాయలుగా వేయకుండా ఇలా ముక్కలు చేసి వేసుకోండి. ఇలా ఒక బాండీలోకి వేసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1 నిమిషానికి లేదా 2 నిమిషాలకి ఇలా కలబెట్టుకుంటూ ఉండడం వల్ల అడుగు అనేది పట్టకుండా ఉంటుందండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. చింతపండులో పుల్లలు కానీ ఇత్తనాలు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపెట్టుకోవాలి. మీరు ఈ పచ్చడిని ఎప్పుడూ చేయకపోతే ఒకసారి చేయండి, చాలా బాగా నచ్చుతుంది. చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి ఈ పచ్చడిని. ఈ విధానంలో కానీ మీరు చేశారంటే ఎప్పుడు ఇదే రకంగా చేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం పూర్తిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని ఇలా ప్రెస్ చేసి చూస్తే విరుగుతుందండి. అప్పుడు మొత్తం పూర్తిగా మగ్గిపోయినట్లు. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేయాలి. ఇవైతే మగ్గిపోయినాయండి. క్యాటరింగ్ వాళ్ళు అయితే గ్రైండర్లో వేసి రుబ్బుతారండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి 3 వెల్లిపాయలని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఇంట్లో చేసుకునే క్వాంటిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది కదండి, అందుకనేసి మిక్సీలో వేసుకుంటున్నాను. చూడండి, పచ్చడి అనేది కొంచెం బరకగానే ఉండాలి, అప్పుడే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. మీకు వీలైతే రోట్లో రుబ్బుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు అంత టైం లేదు కాబట్టి మిక్సీలో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ముక్కలు చేసి వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పచ్చడిలోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ పచ్చడి వైట్ రైస్కైనా దోశ ఇడ్లీలోకైనా కానీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కానీ ట్రై చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.